నీకు ఎప్పుడైనా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ చిన్నపిల్లల్లా అయిపోతే బాగుండు అని అనిపిస్తుందా? స్ట్రెస్ లేకుండా, భయం లేకుండా, చక్కగా ఆడుకుంటూ, థాట్స్ ఏమీ లేకుండా, దాన్నే మైండ్ఫుల్గా ఉండటం అని అంటారు. ఈ ఏజ్లో మనం మైండ్ఫుల్గా ఉండటం కుదురుతుందా? ఇన్ కేస్ ఉంటే ఎలా ఉంటుంది? 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ సచిన్ అండ్ సెహ్వాగ్ అవుట్ అయిపోయారు. ఇంకా స్కోర్ చేయడానికి చాలా రన్స్ ఉన్నాయి. అప్పుడే MS ధోని దిగారు. చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా డ్రీమ్స్, చాలా హోప్స్. అలా MS ధోని మైండ్లో ఇంకా ఎన్ని థాట్స్ రన్ అవుతుండేవో. కానీ అన్నీ పక్కన పెట్టి కామ్ అండ్ కంపోజ్డ్గా వరల్డ్ కప్ గెలిపించారు. గేమ్ గెలిచిన తర్వాత కూడా అదే కామ్ అండ్ కంపోజ్డ్. ఆయన మైండ్లోకి ఎలాంటి థాట్స్ కూడా రానివ్వలేదు. అలాంటి టఫ్ టైంలో కూడా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండే గేమ్ గెలిపించారు. ఎగ్జాక్ట్లీ అలానే మన లైఫ్లో చాలాసార్లు టఫ్ టైమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ అలాంటి టైంలో మన మైండ్ అనేవి థాట్స్తో డామినేట్ అవుతాయి. దానివల్ల క్లారిటీ అనేది మిస్ అవుతుంది. డెసిషన్స్ కూడా సరిగ్గా తీసుకోలేము. మన థాట్స్ని మనం ఫోర్స్ఫుల్గా ఆపలేము. ఒక లైబ్రేరియన్ లైబ్రరీలో ఎలా అయితే స్టూడెంట్స్ గోల్ చేస్తున్నప్పుడు ష్ అనే సింబల్తో కూల్ చేస్తారో, సిమిలర్లీ అలానే మన థాట్స్ని మనం జెంటల్గా కూల్ చేయాలి. మన మైండ్లో నాయిస్ ఎక్కువైతే మన లైఫ్స్లో కూడా క్లారిటీ తగ్గుతుంది. ధోని లాగా ఎలా అయితే ప్రెషర్తో ఉన్నా, ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నా మైండ్ ఫ్రీగా ఉంటే మన తాలూకు బెస్ట్ వర్షన్ బయటికి వస్తుంది. స్టిల్నెస్, కామ్నెస్, క్లారిటీ ఇవన్నీ ఎంప్టీ మైండ్ నుంచే వస్తాయి.